ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే చర్యలపై ఫోకస్ పెట్టిన కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. చమురు సంస్థలకు నష్టం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ఇప్పటికే ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలపై మంత్రుల బృందం చర్చలు జరిపింది. బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాలు పెంచారు. ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇవాళ జరగబోయే కేంద్ర కేబినెట్ కీలక సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే బంగారం విషయంలో అయితే ఒక క్లారిటీ వచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6 నుంచి 15% పెంచారు. సో ఇప్పుడు నెక్స్ట్ కేంద్ర కేబినెట్ కీలక సమావేశంలో పెట్రోల్, డీజిల్ కానీ ఇంకా ఎలాంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎస్ శాలిని, గుడ్ మార్నింగ్. మొత్తం మీద కేంద్ర కేబినెట్ ఈరోజు జరిగేటువంటి విషయంపై కూడా దేశం మొత్తం కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రేట్లు మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక కేంద్రం మొత్తం కూడా అటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతుందా లేదా అన్న దానిపై కూడా ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పటికే మీరు అన్నట్టు బంగారం, వెండి, ప్లాటినం మీద 6 నుంచి 15% సుంకం పెంచినటువంటి నేపథ్యంలో ఇక మిగిలినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా రేట్లు పెంచే యోచనలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది మాత్రం ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక దేశం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే దానిపై కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ కూడా ఒక ఫోకస్ చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే బంగారం, అదేవిధంగా వెండి, ప్లాటినం ధరలు సుంకాన్ని పెంచినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రము సర్వత్రా దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రేట్లు విపరీతంగా గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఒకవైపు బంగారం కొనుగోలు చేయొద్దని ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి పీఎం నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా సుంకాలు గణనీయంగా పెంచడం పట్ల కొంత విమర్శలు కూడా అటు బీజేపీ ప్రభుత్వం తీరుపై కూడా కొంత విమర్శ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసినాయి కాబట్టి అప్పటి వరకు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచమని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలకు సంబంధించిన విషయంలో కంపెనీలకు, చమురు కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిన్న ఒక ఇండికేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వ్యయం, ఖర్చులను ఏ విధంగా భరించాలి, ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించాలి అన్న దానిపై కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. 1-2 రోజుల్లోనే డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా గణనీయంగా పెరుగుతాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ మరి ఈ డీజిల్, పెట్రోల్ ధరలకు సంబంధించిన విషయంపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితేనే కేవలం మిగిలినటువంటి వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎందుకంటే కూరగాయలు, మరోవైపు నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసేది మొత్తం కూడా ఈ వెహికల్స్ నుంచే కాబట్టి డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల మిగిలినటువంటి చిన్న చిన్న వస్తువులపై కూడా దాని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మిగిలినటువంటి కూరగాయల విషయంలో కావచ్చు, మరోవైపు నిత్యావసర సరుకులకు సంబంధించిన విషయంలో కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై సామాన్యుడికి తీవ్ర భారం పడే, ఆర్థిక భారం పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వము మూడోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఇవి పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుకున్న నేపథ్యంలో ఇప్పుడు పశ్చిమాసియాలో వస్తున్నటువంటి యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో చమురు కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రోజుకు దాదాపు 17,000 కోట్లు నష్టం వాటిల్లుతుందని చెప్పినప్పుడు దాని భారాన్ని ఏ రకంగా ఫుల్ఫిల్ చేయాలనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో తీర్మానం కూడా చేసే అవకాశం ఉంది. దీనిపై ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు మరోవైపు బంగారం విషయంలో ఇప్పటికే సుంకంని పెంచిన నేపథ్యంలో మిగిలినటువంటి వాటి విషయంలో కేంద్రం క్యాబినెట్ ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు జరిగేటువంటి సెంట్రల్ క్యాబినెట్లో అనేక అంశాలపై కూడా తీర్మానం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ఇప్పటికే చిన్నాభిన్నం అవుతున్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న నేపథ్యంలో వాటి విషయంలో ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా దాన్ని గాడిలో పెట్టాలన్న అంశాలపై కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ తీర్మానం చేసి ఆమోదం తెలిపే అవకాశం కూడా కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.